వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. తిరుమల దర్శనానికి ఇక చాలా ఈజీ చేసింది. భక్తులకు ఇదొక గొప్ప ఊరటగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే దర్శనానికి అంత ఈజీగా చేయడానికి గల కారణం ఏంటి? ఎంత టైం పట్టొచ్చు? ఇప్పుడు తిరుమల దర్శనానికి వెళ్ళేటువంటి వారికి ఎంత సమయంలో దర్శనం అవుతుంది? అనేది కూడా ఈ వీడియోలో మనం మీకు తెలియచేస్తాను. పూర్తిగా చూడండి, మీకు అర్థమైపోతుంది. సాధారణంగా తిరుమలలో శ్రీవారి దర్శనం అంటేనే గంటల తరబడి వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి. ముందస్తుగా ఆన్‌లైన్‌లో టికెట్ పొందినా, దర్శనం కోసం ఆ సందర్భంలో ఆలస్యం అవుతుంది. అందుకే నెలల తరబడి ముందుగానే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కొందరు అయితే ఇటీవల భక్తుల రద్దీ పెరగడంతో ఆ ప్రభావం దర్శనాల పైన పడుతుంది కాబట్టి, గంటల తరబడి జాప్యం జరుగుతుంది కాబట్టి, ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ప్రత్యామ్నాయ మార్గాలపైన దృష్టి పెట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. కమాండో విధానంతో కూడా దర్శనాన్ని వేగవంతం చేసింది. గంటలకు తరబడి నిరీక్షణకు చెక్ పెట్టింది. స్లాట్ విధానంతో సులువుగా స్వామివారి దర్శనానికి అవకాశాన్ని కల్పించింది. అందుకే ఇప్పుడు తిరుమలలో భక్తుల రద్దీ పెరిగినా పెద్దగా ఇబ్బందులు కనిపించడం లేదు. మొన్న వైకుంఠ ఏకాదశి నాడు అంటే ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. ఈసారి అంటే ఒకేసారి 1,00,000 మంది భక్తులు వచ్చారు. కానీ ఎక్కడా తోపులాట, గలాటలు చోటు చేసుకోలేదు. దీనికి కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ని ఏర్పాటు చేయడమే. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ సిబ్బందికి దిశానిర్దేశం చేయడం వల్ల కూడా ఇది సాధ్యమైంది. అంతా ఒకే పద్ధతిలో అంటే సాధారణంగా రోజులతో పోలిస్తే భారీగా భక్తులకు తరలివస్తూ ఉంటారు. అటువంటిది ముక్కోటి ఏకాదశి నాడు భక్తులకు అధిక సంఖ్యలో కూడా ఉంటారు. అయితే ఈ ఏడాది 70,000 మంది భక్తులు దర్శనానికి వచ్చారని అంచనా వేసింది టీటీడీ. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం అందుకు తగ్గట్టుగానే స్మార్ట్ విధానాన్ని కూడా అమలు చేసింది. భక్తులు ఎక్కడ రిపోర్ట్ చేయాలి, ఏ సమయంలో రావాలనే సమాచారాన్ని భక్తులకు ముందుగానే మెసేజ్ పంపించింది టీటీడీ. వైకుంఠ ఏకాదశి నాడు 67,000 మంది భక్తులు స్వామివారిని కూడా దర్శించుకున్నారు. మరుసటి రోజు కూడా అంతే సంఖ్యలో భక్తులు వచ్చారు. అయితే భక్తులు రద్దీ పెరిగినా స్లాట్ విధానం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా అయితే సాగిపోయింది. స్లాట్ బుకింగ్ సక్సెస్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే తిరుమలలో స్లాట్ బుకింగ్ సక్సెస్ అయ్యింది. మిగతా రోజుల్లో సైతం ఇదే తరహా విధానాన్ని కొనసాగించాలని కూడా నిర్ణయం తీసుకుంది. సమయానికి భక్తులు చేరుకోవాలి. 98% మంది భక్తులు తమకు కేటాయించినటువంటి స్లాట్ సమయానికి కూడా రిపోర్ట్ చేశారు. అయితే 4 గంటలు మించి ఏ భక్తుడు కూడా క్యూ లైన్‌లో వేచి ఉండాల్సినటువంటి అవసరం లేకుండా చేసింది. అయితే చాలామంది గంటన్నర నుంచి 2 గంటల సమయంలో దర్శనం పూర్తయింది. అయితే రోజుకు 3 ప్రాంతాలు అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ రిపోర్టింగ్ పాయింట్‌లను ఏర్పాటు చేయడంతో ఇక్కడ లైన్‌లో క్యూ లైన్‌లో ఉన్నటువంటి వారికి సులభంగా మారింది. పూర్తి టెక్నాలజీతో విధానంతో కూడా అందుబాటులోకి వచ్చింది. టికెట్ జారీ ప్రక్రియ నుంచి కూడా లగేజ్ డిపాజిట్, బాడీ స్కానింగ్ ఇలా అన్ని అంశాలను కూడా రియల్ టైమ్ డాష్‌బోర్డ్‌ని ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షించి ఆ విధానంతోనే ఆలయంలో దాదాపు 300కి పైగా సీసీ కెమెరాలు, 42 ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్‌లు ఉన్నాయి. క్యూ లైన్‌లో ఎక్కడైనా సరే రద్దీ పెరిగితే వెంటనే ఆ లైన్‌ల ద్వారా గుర్తించి అంటే సీసీ కెమెరాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిబ్బందిని అంటే సిస్టమ్‌ను కూడా వాడి గుర్తించి సిబ్బంది అప్రమత్తం చేసింది. అంటే రేపటి నుంచి కూడా సామాన్య భక్తులు సర్వదర్శనం ప్రారంభించనున్నారు కాబట్టి అయితే ఇదే విధానాన్ని అనుసరించి ముందుకెళ్ళే విధంగా కూడా టీటీడీ నిర్ణయం తీసుకోవడం అనేది కూడా విశేషం. అంటే మునుపటి మాదిరిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులువుగా స్వామివారి దర్శనాన్ని 4 గంటల లోపు చేసుకునేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఎక్కడ క్యూ లైన్‌లు ఎక్కువగా జనాభా ఉంటే వారిని త్వరగా పంపించడం. అలాగే ఉన్న లైన్‌లలో ఉన్నటువంటి వారికి కూడా 4 గంటలు మించి ఎక్కువగా కూడా దర్శనం లేకుండా ఈజీగా ముందుగానే అయిపోయే విధంగా ఆ రకంగా టెక్నాలజీని వాడి ఈజీగా దర్శనాన్ని సులభతరం చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజులు ఎవరికైనా సరే మహా అంటే 4 ఇంకా కాదంటే 6 గంటల్లో శ్రీవారి దర్శనం అయ్యేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరి చూద్దాం, ఇప్పటికే ఎవరైనా ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారిని దర్శనం చేసుకున్న వారికి ఎంత సమయం పట్టింది?
మీరు దర్శనం చేసుకొచ్చినటువంటి వారికి మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎంత సమయం పట్టినా కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఈటీవీ ఫోకస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.